నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ ప్రకటన, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఏపీలో బాబు ముఠా బార్ల దందా, టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా అన్నింటినీ కట్టబెట్టే కుట్ర, ఇతరులు దరఖాస్తు చేయకుండా బెదిరింపులు. ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు ఇక నో ఆప్షన్, పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ, ప్రభుత్వ వింత నిర్ణయంతో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం. టీటీడీ భూ మార్పిడి వెనుక భారీ స్కామ్, సీఎం చంద్రబాబుకు భారీగా ముడుపులు అందాయన్న భూమన. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకుని నిలబడాలి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ టాస్క్ ఫోర్స్ సమావేశం, నాణ్యమైన వైద్యం అందరికీ అందించడమే లక్ష్యమన్న డాక్టర్ శ్రీనివాస్, అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల గుట్టురట్టు, నారాయణగూడలో కొకైన్ స్వాధీనం, 3 అరెస్ట్. 3 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన, నేడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన, ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా తగ్గిన వరద, 18 గేట్లను 10 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ రాంబాగ్లో గణేష్ విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం, కరెంటు తీగలు తగలడంతో ఎగిసిపడిన అగ్నికీలలు, తప్పిన ప్రాణాపాయం. మేడ్చల్ జిల్లా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఖైదీ ఫరార్, బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు. శ్రీశైలంలో ముగిసిన శివ చతుస్తాప్తహ భజనలు, శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు, దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధన వ్యవస్థ పరీక్ష సక్సెస్. గగన్యాన్ మిషన్ తొలి అడుగు విజయవంతం, వ్యోమగాములకు సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చిన క్యాప్సూల్. రాజస్థాన్ను కుదిపేస్తున్న భారీ వర్షాలు, అమేర్కోట్లో కుప్పకూలిన 200 అడుగుల పొడవైన గోడ. జమ్మూ కశ్మీర్లో వరద బీభత్సం, పఠాన్కోట్ హైవేపై కుంగిన ప్రధాన వంతెన, కొన్ని చోట్ల ధ్వంసమైన రహదారులు. ఉత్తరాఖండ్లో భారీ వర్షానికి విరిగిపడ్డ కొండ చర్యలు, చమోలీకి రాకపోకలు బంద్. క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత టెస్ట్ స్పెషలిస్ట్, అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా.